ఎన్నికల కోడ్ అమలు కావడంతో చెక్ పోస్టుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల సందర్భంగా విపరీతంగా డబ్బు అక్రమంగా రవాణా చేయడం మామూలే. దీన్ని అరికట్టేందుకు పట్టణ నలుమూలలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రహదారుల్లో రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు, ఎన్నికల సిబ్బంది అనువనువు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి, సరిపల్లె చెక్ పోస్టులు విధులు నిర్వహిస్తున్న సి రామకృష్ణ మాట్లాడుతూ, సరిపల్లె చెక్ పోస్టు అంతర జిల్లాలకు మూలమైంది కాబట్టి ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. శ్రేయస్సే మా లక్ష్యం. ఇప్పటి వరకు 10 గంజాయి కేసులను 2 దఫాలుగా అక్రమంగా తరలిస్తున్న నగదుపై కేసులు నమోదు చేశామన్నారు. రెండు 2024 జనరల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని సరిపల్లి చెక్ పోస్ట్, ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టు, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలకు మధ్య ఉంటే ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ని ఇక్కడ మన పెందుతు పోలీస్ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో మనం సివిల్ పోలీస్తో పాటుగా ఏఆర్ మరియు మీరు చూస్తుంటారు అక్కడ సిఎస్ఎఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టుకొసి మనం ఈచ్ అండ్ ఎవరీ వెహికల్ కూడాను మనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఇంతవరకు మన చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన సుమారుగా ఒక 10 కేసులకు సంబంధించి గాంజా సీజ్ చేయడం జరిగింది. 2 కార్లు కూడా సీజ్ చేస్తాం. 2 కార్లు, ఒక ఆటో కూడా మనం ఇక్కడే సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 సందర్భాల్లో క్యాష్, ఒక కేసులో 93,000, మరొక కేసులో 80,000 రూపాయలు కూడాను క్యాష్ కూడా మన ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్ట్, ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్. ఇది ఇక్కడ మనం ప్రతి వెహికల్ కూడా ఆపేసి ఈ క్యాష్ సీజర్ గురించి, తర్వాత ఇతర ఇల్లీగల్ యాక్ట్స్ అన్నింటిని కూడా మనం చెక్ చేస్తున్నాం. ఎవరైతే వాహనదారులు ఉంటున్నారో వాళ్ళని మనం ఇక్కడ ఆపడము, తనిఖీ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. పబ్లిక్ని కూడా మేము ఏంటంటే ఇక్కడ ఈ చెక్ పోస్ట్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ స్లో చేసి ఇక్కడ తనిఖీకి సహకరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.